హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని వాళ్ళవి దగ్గరికి వచ్చి చాలా కోపంగా వచ్చి, నువ్వేమైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నావా, లేదంటే నీ ఓన్ టాలెంట్ అయినా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అవన్నీ మాత్రం, నీకు అర్థం కాలేదా, అర్థమయ్యేటట్లు చెప్తాను విను అని చెప్పేసి, నీకు శ్రీకర్కి పెళ్ళి కాలేదని చెప్పేసి శ్రీకర్కి పెళ్ళి కావద్దని ప్లాన్ చేశావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం, ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు, నేనేం చేశాను, నేనేమి చెయ్యలేదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం, ఏంటి నువ్వేమి చెయ్యలేదా, నువ్వే అంత చేశావన్న విషయం నాకు తెలుసు, ఎందుకు బుకాయిస్తున్నావు చెప్పు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న అవనిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అవనికి చాలా కోపం వచ్చి అక్కడున్న పల్లవికి మాత్రం చాలా గట్టిగా చెంపది మీద కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మామయ్య అటువైపుకు వస్తూ ఉంటారు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవని నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అవనిని గట్టిగా తిడుతూ ఉంటాడు. పల్లవిని కొడతావా, పల్లవిని కొట్టడానికి నీకు ఎంత ధైర్యము అని చెప్పేసి అవనిని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మామయ్య మొత్తం వినేశారా, ఏం జరుగుతుందో ఏమో అనుకొని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం అలా భయపడిపోవడం చూసి అక్కడున్న పల్లవి మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, ఏంటి మామయ్య ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి, నువ్వు పల్లవికి సారీ చెప్పు అవని అని చెప్పేసి వాళ్ళ మామయ్య అంటూ ఉంటాడు.